వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరంలో కొణతాల రామకృష్ణ పర్యటన, అశోక్ గజపతిరాజుతో చర్చించిన జనసేన అభ్యర్థి. దేశాన్ని నెహ్రూ ప్రగతి పథంలో నడిపించారన్న తులసిరెడ్డి, పండిట్ ప్రతిష్ట తగ్గించాలని బీజేపీ చూసిందన్న కాంగ్రెస్ నేత. మంచిర్యాల కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం. జగిత్యాలలో ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో వీనిల తనిఖీలు, అధికృత డీలర్ల వద్దే విత్తనాలు కొనాలన్న వ్యవసాయాధికారి. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, స్వామికి పట్నాలు వేసి బోనాలు సమర్పించిన డిఓటీలు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న దినేష్ రామచంద్ర, భక్తులకు సౌకర్యాలపై అయోధ్య మందిరం సభ్యుడి ఆరా. ఇక డీటెయిల్స్ చూస్తే, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేపట్టే జనహిత కార్యక్రమాలు చూసి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నల్లాసు కాంతయ్య ఓర్చుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లు రైతుల వద్ద కొన్న ధాన్యంలో తప్ప తాలు పేరిట క్వింటాలకు 5 నుండి 10 కిలోల కోత పెట్టారని వారు ఆరోపించారు. దోపిడీని అరికట్టేందుకు అధికారులు మిల్లర్లకు ప్రేమసాగర్ రావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. దివాకర్ రావు, కాంతయ్య తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారు తమ వైఖరి మార్చుకొని రైతులకు సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఇద్దరు కలిసి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఈ ప్రజా పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలన్నటువంటి ఒక కుట్రపూరిత ఉద్దేశం కొద్దీ రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోడ్లను దించుకోవద్దు, వరి ధాన్యం తూకంలో అధికంగా 5 కిలోల నుండి 10 కిలోలు జోకుతూనే మాత్రం తీసుకోవాలని చెప్పేసి రైస్ మిల్లర్లను దించకుండా వీళ్ళు పావులు కదుపుతున్నటువంటి విషయం నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ సమావేశంలో బయటపడ్డదని ఆధారాలతో సహా మేము చూపిస్తామని చెప్పేసి సవాల్ ఇస్తున్నాం. ఈరోజు వారం రోజులు 10 రోజుల కన్నా ఎక్కువ పడకుండా మరి వరిధాన్యానికి సంబంధించినటువంటి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది? ఇన్ని ప్రజాపాలన ప్రభుత్వంలో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలతోటి ముందుకు దూసుకుపోతున్నటువంటి ప్రేమసాగర్ రావు గారిని, కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలన్నటువంటి ఒక మోసపూరితమైనటువంటి కుట్ర ఈ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రైస్ మిల్లర్ల సంఘం. విజయనగరంలో మాజీ పార్లమెంటు సభ్యులు, అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పర్యటించారు. ముందుగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారిని సేవలో పాల్గొన్నారు. ఆలయం అధికారులు కొణతాలకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజును కొణతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అశోక్ గజపతి, కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయమై చర్చించారు. ఈరోజు రావటం జరిగిందండి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో అటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి పరిపాలనా దక్షత ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ఉండాలనేసి కోరుకోవడానికి రావటం జరిగింది. దీంతోపాటు మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా, ద్రాతృత్వానికి ఒక బ్రాండ్ ఇమేజ్గా ఉన్నటువంటి పివిజి రాజు గారి కుటుంబ సభ్యులు అశోక్ గజపతి రాజు గారిని కలవడం జరిగింది. వివిధ రాజకీయ అంశాలు చర్చించుకోవడం జరిగింది. అమ్మవారి దర్శనానికి ఈరోజు రావడం జరిగిందండి. అమ్మవారి ఆశీస్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి చేరుకున్నారు. అంతకుముందు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో కిరణ్ కుమార్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆగర్భ శ్రీమంతుడైన స్వాతంత్ర్యం కోసం 9 ఏళ్లు జైలు జీవితం గడిపిన దేశభక్తుడు జవహర్లాల్ నెహ్రూ అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గుర్తు చేశారు. అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న మన దేశాన్ని పరిపాలనా దక్షతతో, దూరదృష్టితో అన్ని రంగాలను ప్రగతి పదంలో నడిపించారని కొనియాడారు. నవభారత నిర్మాత నెహ్రూ అన్నారు. నెహ్రూ ప్రతిష్టను తగ్గించాలని బీజేపీ నేతలు యత్నించడం శోచనీయమన్నారు. నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా తులసిరెడ్డి పలు విషయాలు ప్రస్తావించారు. 105వ వర్ధంతిని పురస్కరించుకొని కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధారకుడు, తెలుగు భాషోద్ధారకుడు అన్నారు. దేశమాత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం 9 సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. 17 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానిగా ఎంతో శ్రమ చేశాడు. ఆయన ప్రధాని అయిన రోజుకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్య, విద్యుత్ శక్తి, రవాణా ఇలా అన్ని రంగాల్లో భారతదేశం ఎంతో వెనుకబడి ఉండేది. ఆహారధాన్యాల కొరతతో ఆఖరి చావులు సంభవించేది. పారిశ్రామికంగా ఒక గుండు సూదును కూడా ఉత్పత్తి చేసుకునే పరిస్థితిలో భారతదేశం ఉండేది. అక్షరాస్యత 20% కంటే తక్కువ ఉండేది. తన దార్శనికతో, దూరదృష్టితో ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి దార్శనికుడు పండిట్ నెహ్రూ. కృష్ణా జిల్లా కలెక్టరేట్లోని ట్రెజరీ ఆఫీసులో ఉంచిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రం కృష్ణా విశ్వవిద్యాలయానికి తరలించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వీయ పర్యవేక్షణలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా గుర్తించిన రూములలో వాటిని భద్రపరుస్తామని కలెక్టర్ తెలిపారు. జూన్ 4న జరిగే కౌంటింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ వివరించారు. 4 జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్కి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ ప్రొక్యూర్ చేశాము. కౌంటింగ్కి స్టాఫ్ అందరినీ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. కౌంటింగ్ స్టాఫ్కి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసాము. మొదటి దశ ట్రైనింగ్ ఈరోజు రేపు 4 బ్యాచెస్గా జరుపుతున్నాము. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈ కౌంటింగ్ స్టాఫ్కి ఆర్ఓస్ సమక్షమంలోనే జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడాను ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న చేంజెస్ చేస్తున్నారు, అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జూన్ కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తో సిపిఎం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తాము పండించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తుందని రైతులు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. రైతుల వద్ద కాంటా అయిన బస్తాను మిల్లుకు తరలించేందుకు అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లపైన చర్యలను, రైతులు దగా చేస్తున్న వ్యాపారులపైన చర్యలు స్పందించాలి. జిల్లా అధికారులు కల్లాల్లో ఉన్న వడ్లను కొనుగోలు పూర్తి చేయకపోవడమా, ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను విరమించుకోవాలి. లారీలను ఉచితంగా ప్రభుత్వమే ఒట్లు తరలించడానికి లారీలను ఉచితంగా బోనస్లు చెల్లించాలి. దొడ్డుబట్లకు కూడా 500 రూపాయల బోనస్లు చెల్లించాలి. కొనాలి వడ్లను వెంటనే, కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే, కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే అన్నం పెట్టే రైతులు కాపాడాలి. అన్నం పెట్టే రైతులు. జగిత్యాలలోని పలు ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాలలో వ్యవసాయ అధికారి వీనిలా విస్తృత తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో నకిలీ విత్తనాలు దొరకలేదని వ్యవసాయాధికారి తెలిపారు. గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి అధీకృత డీలర్ల వద్దే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని తెలియజేస్తున్నామని తెలిపారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు. విత్తనాల ఖాళీ సంచులను పంట కోత వరకు దాచిపెడితే విత్తనాలు మొలకెత్తకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేడం గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్స్గా ఏర్పడి మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారితో కలిసి ఎవరి అయితే మన దగ్గర అర్బన్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క లైసెన్స్ దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు డిపార్ట్మెంట్ నుంచి కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క షాప్ని మండల వ్యవసాయాధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి షాపులని విభజించుకుని ప్రతి ఒక్క షాపులో మన విత్తన దుకాణాల్లో ఎక్కడెక్కడైతే విత్తనాలు వచ్చినాయి, తర్వాత ఎవరికైతే అమ్మారో వాళ్ళకి సపరేట్గా ఒక సేల్స్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది. ఆ రిజిస్టర్లో వాళ్ళ వివరాలు ప్లాట్ నెంబర్తో సహా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే మనకి ఎటువంటివి ఇక్కడ స్పూరియస్ సీడ్స్ కానీ నకిలీ విత్తనాలు కానీ ఎటువంటిది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయ ఈవో రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈరోజు ఉదయం మెయిన్ టెంపుల్ కళ్యాణకట్ట, విచారణ కార్యాలయం, లక్ష్మీ గణపతి కాంప్లెక్స్, నందీశ్వర కాంప్లెక్స్, గోశాల, కేదారేశ్వర ఆలయం, మహాలక్ష్మి ఆలయం తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు విధులలో నిర్లక్ష్యం వహించరాదని, విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 3 రోజులుగా ప్రజలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రామీణులు చీకటి రాత్రులు గడుపుతున్నారు. కరెంటు లేక మోటార్లు ఆడకపోవడంతో రైతులు టమోటా పంటలకు నీటి సమస్య తలెత్తింది. కంబదూర్ ఏఈ గంగాధర ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితి ఉందని గ్రామీణులు వాపోతున్నారు. విద్యుత్ అధికారి నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామాలకు శ్రీరామిరెడ్డి మంచినీటి పథకం నీరు అందడం లేదని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ రాక ఎన్ని రోజులు అయిందేమో? ఇప్పటికి ఈ పొద్దు 3 రోజులు. 3 రోజులు అయింది. నువ్వు ఎంత 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 ఖర్చు పెట్టి తీసుకొచ్చి నాటినావు? ఇది 40,000 నాటినా. 40,000 అంటే దగ్గర దగ్గర 30,000 నుంచి 40,000 వరకు ఖర్చు అయింది. ఇంతవరకు నువ్వు నాటిన తర్వాత ఇంతవరకు కరెంట్ కానీ లేదు. అంటే ఇది లైన్ మ్యాన్ కి చెప్పినావా? లైన్ మ్యాన్ చెప్పినా, ఎవరికి లైన్ ఇన్స్పెక్టర్ ఆయనకి చెప్పినా, ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు. అది ఒకరి మీద ఒకరు, నాది కాదని ఇప్పుడు నాగరాజు కాదని ఎవరు ఇంకోరు వాడు ఉమేష్ గారు వచ్చిన ఉన్నాడు, వాడు ఒకడు, ఈడు వసంత నాయుడు. నాది కాదని ఒకరు.
కరెంటు బిల్లు అయితే కరెక్ట్ కట్టేసినావు. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే అందరి ముందు ఒకరిపై దాడి చేసి 10,000 రూపాయలు దోపిడీ చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్లో జరిగింది. ఈ దోపిడీ జరిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మస్త్రం కైలాష్ 10,000 నగదు దగ్గర ఉంచుకొని మద్యం సేవించేందుకు బార్కు వెళ్ళాడు. ఇది గమనించిన ఆగంతుకులు కైలాష్ బయటికి రాగానే ఆటోలో వచ్చి అందరి ముందే దాడి చేసి నగదు దోచుకొని పరారయ్యారు. దారి దోపిడీలు, హత్యాయత్నాలు చేస్తున్న ముఠాను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నాయకుడిగా రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణయ్యపై రౌడీ షీటర్ రెహమాన్ కత్తితో దాడి చేసి పారిపోతూ మెట్టగూడలో కృష్ణయ్యను కొట్టి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడని చెప్పారు. మొబైల్ ఫోన్లు దొంగిలించి జల్సాలు చేస్తున్న డిగ్రీ విద్యార్థులు మహమ్మద్ సోయల్, మహమ్మద్ మహబూబ్ను జగదీష్ మార్కెట్లో మొబైళ్లు కొంటున్న షాప్ యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ను కూడా అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. అర్ధరాత్రి 12:30 ఆ టైంలో తాడూరి కృష్ణ అని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆయన ఈ పోచమ్మ టెంపుల్ దగ్గర నార్త్ లాలాగూడ ఏరియాలో ఆయన నిద్రపోతున్నాడు. అయితే ఈయన ఎవరైతే ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన దానిలో ఆసిఫ్ రెహమాన్ అలియాస్ టైగర్ అనే వ్యక్తి ప్రీవియస్ గ్రడ్జెస్ మనసులో పెట్టుకొని ఈ తాడూరి కృష్ణ ఇంటి ఎదురుగానే కూర్చొని తాగుతూనే డిస్టర్బ్ చేస్తుంటే తాడూరి కృష్ణకి నిద్ర లేచి అరే డిస్టర్బెన్స్ అయిందని చెప్పి ఎందుకు ఇట్లా మళ్ళీ తాగుతున్నాం అని చెప్పగానే పాత కక్షలు మనసులో పెట్టుకొని తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆయన మీద అటాక్ చేశాడు. కొట్టి ఆ కత్తితోని చంపబోయాడు. ఇమ్మీడియట్గా ఆయన కేకలు వేయడంతో వీళ్ళు రాగానే వీళ్ళు పారిపోయాడు. టీమ్స్ ఫామ్ చేసి అంటే మన ఫోర్స్ను డిప్లాయ్ చేయడంతో మళ్ళీ ఒక గంట తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఇట్లా అప్రోచ్ దగ్గర సెల్ ఫోన్ను 70 రూపాయలు క్యాష్ కొట్టి తీసుకోవడం జరిగిందని చెప్పి తెలిసింది. వెంటనే మనము ఇంకొక 2 టీమ్స్ యాడ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ ఈరోజు మార్నింగ్ ఎర్లీ రౌడీ షీటర్ దాడి చేశాడంటూ బోరబండ పోలీస్ స్టేషన్లో అమీర్పేట్ కార్పొరేటర్ సరళ ఫిర్యాదు చేశారు. బోరబండలోని సారథి నగర్లో 400 గజాల స్థలంపై నెలకొన్న వివాదంలో రౌడీ షీటర్ దాడి చేసినట్లు ఆమె తెలిపారు. కార్పొరేటర్ సరళకు బోరబండకు చెందిన రౌడీ షీటర్ మధ్య ఆ స్థలం విషయంలో వివాదాలు జరిగాయి. బోరబండ పోలీసులు కల్పించుకొని ఇరు వర్గాలపై కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. కాగా రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డులు పెట్టడం గమనార్హం. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించడం కొసమెరుపు. వాళ్ళును ఇంకొక వేరే అతను ముస్లిం అతను ఒక అబ్బాయి ఆమె వాళ్ళిద్దరు మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందంట. ఆయన నాది ల్యాండ్ అని చెప్పేసి ఈమె నా ల్యాండ్ అని చెప్పేసి ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఆయన నా ల్యాండ్ అని చెప్పి ఆయన వెహికల్స్ పెట్టుకున్నారు, నా ల్యాండ్ అని చెప్పి ఈమె వెహికల్ పెట్టడానికి వస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. తర్వాత పిఎస్ కంప్లైంట్ పిఎస్కి వెళ్ళారు. బోరబండ పిఎస్కి వెళ్తే అక్కడ ఫైల్ వాళ్ళు వచ్చి ఇక్కడ వెరిఫై చేసేసరికి ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లాగా అనిపిస్తుందని చెప్పి కన్సర్న్ మండల్ ఆఫీసర్ నయీముద్దీన్ గారికి కాల్ చేశారనమాట. ఫలానా ఇట్లా జరుగుతుందంటే కొంచెం మీరు ఏమన్నా క్లియరెన్స్ దీనిపైన ఇస్తే దాన్ని బట్టి మేము ఫైల్ ఏంటి అనేది చేస్తాం, ముందుకెళ్తాం ఈ ప్రాసెస్ అనేది చెప్పారు. సో ఎంఆర్ఓ ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చేసరికి కూడా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. అంటే మన స్టాఫ్ కూడా ఉన్నారనమాట, బోరబండ పిఎస్ స్టాఫ్. సో వాళ్ళందరి మధ్యలో వాళ్ళు అడగడం జరిగింది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మండల్ ఆఫీస్కి వచ్చి క్లారిఫికేషన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. దాడి అంటే తిరుమల శ్రీవారిని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సభ్యుడు దినేష్ రామచంద్ర దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయోధ్య రామ మందిరంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందించాలో తిరుమల శ్రీవారి ఆలయంలో సౌకర్యాలు చూడాలని ఈవో ధర్మారెడ్డి కోరారని దినేష్ చెప్పారు. టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి శ్రీవారి భక్తులను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. परिसर में निर्माण के साथ साथ वहाँ की कुछ व्यवस्थाएं भी सुव्यवस्थित होती चली जाएं। इसके दृष्टि से तिरुमला के हमारे जो यहाँ के श्री धर्मारेड्डी जी उनको बुलाया था, उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए। कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा। लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है। उन सब को धीरे धीरे करके आगे उसको व्यवहार में जमीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे। కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి హాజరైన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. రథాన్ని తాడిపత్రి రోడ్డు, పెద్ద పుసలపుల మోటు, సంజమల మోటు, పాత బస్టాండ్ మీదుగా ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు లాగారు. తర్వాత మెయిన్ బజారు మీదుగా నారపుర ఆలయం ఆవరణలోనికి రథం చేరుకుంటుంది. జమ్మలమడుగులో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో డీఎస్పీ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రం ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టడంతో భక్తులు క్యూ లైన్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి సమర్పించారు. కోడె మొక్కులు మొక్కి తల నీలాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా జూలపల్లిలో స్వర్గీయ ధారబోయిన లింగయ్య యాదవ్ స్మారక వాలీబాల్ పోటీలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయ రమణారావుకు స్థానిక క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. జూలపల్లి మండలం క్రీడాకారులకు నిలయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఇక్కడ నుండి అనేక మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో, పోలీసు తదితర ఉద్యోగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. పుట్టినిల్లు జూలపల్లి. చాలా సంవత్సరాల నుంచి మంచి క్రీడాకారులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఈ జూలపల్లి ప్రాంతం. మరి ఇక్కడ కానీ కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి సోదరుడు గంగాధర్ కానీ, మరి నాకు తమ్ముడు చాలా దగ్గర మరి హనుమంత్ సింగ్ కానీ, ఇట్లా చాలా మంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాలీబాల్ క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి. ఇవి ఇప్పటి వరకున్న జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.